చిన్న సమస్యలు పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తామని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇక ఉట్నూరులో జరిగిన ఉమ్మడి జిల్లా పీఏసీ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఒక నేతతో చిన్న ఘర్షణపై మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానంగా కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద కుటుంబమని చిన్న చిన్న విభేదాలు సహజమన్నారు. ఇది టీ కప్పులో తుఫాను లాంటిదన్నారు. కూర్చుని చర్చించి పరిష్కరించుకుంటామన్నారు. అందరం కలిసికట్టుగా పనిచేసి పార్టీని పటిష్టపరిచి రానున్న ఎన్నికల్లో విజయం కోసం కృషి చేస్తామన్నారు. ఇక రాష్ట్రంలో మరొక మారు పార్టీని అధికారంలోకి తేవడం రేవంత్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేయడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. అలాగే దేశంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడం కోసం రాహుల్ గాంధీ ప్రధానిగా చేయడం కోసం నాయకులు కార్యకర్తల అందరం కలిసి పనిచేస్తామన్నారు. కుటుంబాలలో అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య, అన్నా చెల్లెల మధ్య చిన్న చిన్న భేదాభిప్రాయాలు సహజం. కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా ప్రజాస్వామ్యం ఉన్నటువంటి పార్టీ. అందరం కూడా ఒకటే లక్ష్యంతో మా పనిచేస్తాం. ఖచ్చితంగా అందరం కలిసి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి, రేవంత్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రి చేయడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తాం. చిన్న చిన్న సమస్యలు ఏమున్నా కూడా ఈ టీ కప్పులు తుఫాన్ లాంటివి తప్పకుండా అందరం కలిసిమెలిసి పనిచేసి కాంగ్రెస్ పార్టీని కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోకి మరొకసారి రాష్ట్రంలో, కేంద్రంలో తప్పకుండా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి కష్టపడతాం. ఎటువంటి చిన్న చిన్న విభేదాలు ఉన్నటువంటి కలిసి కూర్చొని పరిష్కరించుకుంటాం. కాంగ్రెస్ పార్టీ ఒక గొప్ప కుటుంబం, ఇది ఒక సముద్రం. తప్పకుండా అందరం కలిసిమెలిసి పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తాం. వారు ఏమన్నారో నేను వినలేదన్నా, అటువంటివి ఏమీ లేవు. జస్ట్ నార్మల్ రెగ్యులర్ డిస్కషన్. కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా ప్రజాస్వామ్యం ఉన్నటువంటి పార్టీ. బట్ మొత్తానికైతే ఇది టీ కప్లో తుఫాన్ లాంటిది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడానికి, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి, తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మను గిఫ్ట్గా ఇవ్వడానికే మా కృషి ఉంటుంది. చిన్న చిన్న ఈ టీ కప్పులు తుఫాన్ లాంటివి చిన్న చిన్న సమస్యలు ఏదైనా కూడా కూర్చొని పరిష్కరించారు. వారు ఏమన్నారో నేను వినలేదు. ఒకటేంటంటే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇప్పుడు ఈ రాష్ట్రంలో మరింత బలోపేతం చేయడానికి మా ప్రయత్నం ఉంటుంది తప్ప వారు ఏమన్నా నేను వినలేదు. వారి విచక్షణకే వదిలేస్తా ఉన్నా. పర్వాలేదు, వీఆర్ ఆల్ బ్రదర్స్. అన్నదమ్ములు చిన్న చిన్న సమస్యలు ఉంటే కూర్చొని పరిష్కరించుకుంటాం. తప్పకుండా అందరం కలిసి పనిచేద్దాం. ఆయన విచక్షణకే వదిలేస్తున్నా. ఒకవేళ వారి ఆ మాట అని ఉంటే కనుక నాకు అటువంటి భేషజాలు ఏం లేవు. అందరినీ ఒక ఇన్ఛార్జిగా అందరినీ కలుపుకుపోయి పనిచేస్తాం. తప్పకుండా ఆదిలాబాద్లో కాంగ్రెస్ పార్టీ జెండాను వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లో ఎగరేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాల్ని, మా పార్లమెంటు స్థానాల్ని ఖచ్చితంగా కైవశం చేసుకుంటాం. రాహుల్ గాంధీ గారికి గిఫ్ట్గా ఇస్తాం. వారు ఏమన్నా అని ఉంటే కనుక తప్పకుండా వారు ఏమన్నా చిన్న చిన్నవి ఉంటే కూర్చొని పరిష్కరించుకుంటాం. ఒక సభ్యులు ఎక్కువ, కొంతమంది ఇంకొక కొత్తగా పిఎస్సిలోకి ఒక 10 మంది సభ్యుల్ని యాడ్ చేయాలనేటువంటి రిక్వెస్ట్ ఇచ్చాము. ఇందులో మార్కెట్ చైర్మన్ గారు, లైబ్రరీ చైర్మన్ గారిని, మార్కెట్ చైర్మన్ గారిని, ఆ తర్వాత మిగతా ఆత్మ కమిటీ చైర్మన్లను 4-5 ఆత్మ కమిటీ. సో ఇంకొక 10 మందిని పిఎస్సిలో యాడ్ చేస్తే కనుక ఇంకా మరింతగా విస్తృతంగా డిస్కషన్ చేయొచ్చు అనేటువంటి దాన్ని నేను మద్దతుగా చేస్తాను. నేచురల్గా చిన్న ఈ టీ కప్పులో తుఫాన్ ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. అంతర్గత ప్రజాస్వామ్యం ఉన్నటువంటి పార్టీలు చాలా జరుగుతూ ఉంటాయి. బట్ ఏదున్నా కానీ కూర్చొని నిర్ణయం తీసుకుంటాం, కూర్చొని చర్చిస్తాం. తప్పకుండా అందరినీ కలుపుకపోతాం. కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇంక్లూజివ్, అందరినీ ఇంక్లూజివ్ చేసుకునేటువంటి, అందరినీ కలుపుకుపోయేటువంటి పార్టీ. తప్పకుండా మేమందరం కలిసి పనిచేస్తాం. ఒకవేళ వారు ఆ మాట అని ఉంటే కనుక పార్టీ అధిష్టానమే వారి గురించి నిర్ణయం తీసుకుంటుంది. సో దాని మీద నా కమెంట్ ఏమి ఉండదు. వారి విచక్షణకే